అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా. పోయిన 10 ఏండ్లు తెలంగాణ యాసను భాషను ఈసడించుకున్నోళ్ళు తెలంగాణ భాష కావాలి తెలంగాణ యాస కావాలి అని చెప్పేసి అప్పట్లో విలన్స్ కు రాసేటోళ్ళు ఇప్పుడు హీరోలకు కూడా సినిమాలల్లో డైలాగ్స్ రాసి మరి ఆ సినిమాను హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ యాసను భాషను ఈసడించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలంటే అవహేళన చేసిండ్రు. పోయిన 10 ఏండ్లు తెలంగాణ భాషకు యాసకు అంత గౌరవం దక్కింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉవ్వెత్తున ఎగిసిపడేలా ముందటికి లేచినాయి. నలువైపులా ప్రపంచం నలువైపులా తెలంగాణ యాస భాష అట్లనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వైపు మొగ్గు చూపేటట్టు చేసింది తెలంగాణ ఆత్మ గౌరవం. మరి వీళ్ళు ఏం చేస్తాండ్రు? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఏం చేసిండ్రు? ఉద్యమాన్ని అవహేళన చేసేటట్టుగా ఉద్యమం కించపరిచేపడేటట్టుగా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అని సినిమా చేసిండ్రు. అప్పుడు మొట్టికాయలు వేసి అప్పుడే ఈయన పని పట్టుంటే ఇలా ఇంత పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణ భాష యాస పైన కుట్ర జరుగుతుందా? తెలంగాణ ఔన్నత్యాన్ని తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద సినిమా ఇండస్ట్రీ దాడి చేస్తుందా అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ తీసిన సినిమా, ఆ సినిమాలో కేసీఆర్ డైలాగు వాడి కళ్ళు ముంతకు ఒక కళ్ళు దుకాణం దగ్గర, మామూలుగా చెప్పాలంటే అది భారతదేశ సంస్కృతి కానప్పటికి కూడా ఒక రకమైన ఐటమ్ సాంగ్ టైపు ఆ కళ్ళు దుకాణం దగ్గర కేసీఆర్ డైలాగు వాడి మరి తెలంగాణ భాషకు యాసకు భంగం వాటిల్లేటట్టు తెలంగాణ యాసను దెబ్బతీసేటట్టు నిజంగా అది ఎందుకు వాడాల్సి వచ్చింది? దాదాపు ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ అంటే గౌరవం ఉన్నోళ్ళు, తెలంగాణ భాష యాస అంటే కొంచెము అభిమానం పెంచుకున్నోళ్ళు ఎవరైనా తిరగబడుతురు పూరి జగన్నాథ్ చేసిన పనికి. కేసీఆర్ డైలాగ్ వాడి మరి భాషను కించపరిచిండు, తెలంగాణ యాసను కించపరిచిండు. 10 ఏండ్ల కిందట తెలంగాణ భాష యాస ఎట్లుండనో మనకెరికే. కనీసం దాన్ని వాడిన పాపాన ఓలే. మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కృషి వల్ల, నిజంగా ఇది కేసీఆర్ కృషి వల్లనే అని చెప్తాం. ఎందుకంటే ఈ పోయిన 10 ఏండ్లకు ముందుగల్లా తెలంగాణ యాసకంత ప్రాధాన్యత లేదు. ప్రపంచం నలుమూలలా తెలంగాణ భాష వైపు తిరిగి చూసేటట్టు చేసిండ్రు. ఎందుకంటే మన భాష అంత మంచిగా ఉంటుంది బై. ఒక అల్లిక ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఇక ఈసడించుకునేటోళ్ళు ఈసడించుకుంటారు కావచ్చు. పక్కకున్న ఆంధ్ర రాష్ట్రంతో పోల్చిన మన భాషనే మంచిగుంటుంది, మన యాసనే మంచిగుంటుందని చాలా మంది నిపుణులు మాట్లాడతారు. ఇలా తెలంగాణ యాసను ఎట్లా కించపరుస్తావు నువ్వు? అయితే ఏం చేద్దామంటావు మరి? ఆ పాట మనం వినే ఉంటాము. మార్ముంత చోర్ చింత అంటే ముంత కొట్టు చింతను వదిలిపెట్టు. అక్కడ అది క్లీలంగా నృత్యాలు ఉంటాయి, సగం సగం బట్టలు ఉంటాయి చెప్పాలంటే, ఇక మొత్తము పచ్చిగా చెప్పాలంటే. అక్కడ కేసీఆర్ డైలాగ్ వాడాల్సిన అవసరము పూరి జగన్నాథ్కు ఏమొచ్చింది? ఇస్మార్ట్ శంకర్ 2 అనే సినిమాతోని రామును హీరోని పెట్టి ఆ డైలాగ్ వాడిపించుకుంటా మొత్తం మీద ఆ పాట కాడ ఎగిరే కాడ. అయితే ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ డైలాగ్ వాడినరు. ఈ కేసీఆర్ వాడినరనే కాదు, తెలంగాణ భాషల తెలంగాణ యాసల అది దాదాపు చాలా మందికి ఊత పదం. అయితే ఏం చేద్దామంటావు మరి? దాన్ని కేసీఆర్ కొంచెం హైలైట్గా వాడతారు. మొత్తం మీద ఇంకా వేరే ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళకు ఊత పదాలు ఉన్నాయి. వాళ్ళ పదాలను తీసుకొచ్చి నువ్వు వాడగలుగుతావా? అంతే ధైర్యంగా ఈ సినిమాలో అట్లాంటి సీన్లా పెట్టి దాన్ని బయటకు రిలీజ్ చేయగలుగుతావా? దమ్ముంటే చేసి చూపెట్టు. ఎందుకు తెలంగాణ భాష యాస మీద పడేయడవాలే? మీ ఇల్లులు ఇన్నే, మీ సంసారాలు ఇన్నే, మీ ఆస్తిపాస్తులు ఇన్నే, మీరు బతికేది తెలంగాణలా, మీరు తినేది తెలంగాణ కూడు. మొత్తం తెలంగాణ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది మీకు? తెలంగాణ ఉద్యమంలో కూడా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అని చెప్పేసి ఆ సినిమా తీసి తెలంగాణ ఉద్యమాన్ని నేపథ్యం వేరేలా చూపెట్టి కనీసము ట్రైలర్లో కూడా చూపెట్టకుండా తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నది అని చెప్పేసి తర్వాత అర్థమైంది. ఇలా నువ్వు ఈ పాట ముంగట కేసీఆర్ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏముండే? ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసిన ఖాతాలు ఉన్నాయా? నీ పుస్తకంలో అట్లాంటి చరిత్రలు ఉన్నాయా? ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఒక అభిమానం ఉన్నది, ఒక గౌరవం ఉన్నది, దాన్ని కాపాడుకోవచ్చు కదా. ఎందుకు దెబ్బతీయాలి? ఎంటర్టైన్ చేస్తావు కావచ్చు జనాలను, నీకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ తెలంగాణ భాష మీద యాస మీద పడాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది ఇలా నీకు?
సర్వం ఇన్నే మళ్ళా తిష్టేసిండ్రు. తెలంగాణ అంటే అంత చిన్న చూప, ఇక అయిపోయింది, హైప్ తెచ్చిన కేసీఆర్ పోయిండు, కేసీఆర్ పార్టీ కూడా పోతా ఉన్నది అని అనుకుంటుర్రేమో. అడిగేటోళ్ళు ఎవరు లేరు, అడ్డు చెప్పేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటుర్రేమో బిడ్డ. అది సాగది. ఇప్పుడు మాత్రం తిరుగుబాటు చేయకపోతే ఇలా పాటకు వాడిండ్రు, ఇంకా రేపు రేపు దేనికన్నా వాడతారు. కంపల్సరీ తిరుగుబాటు చేయాల్సిందే. ఆ పదాలను తొలగించేదాకా పూరి జగన్నాథ్ ఎంబట పడాల్సిందే. అసలు కేసీఆర్ ఏ సందర్భంలో వాడిండు ఆ పదం? ఒక ముచ్చడి చెప్తా, కరోనా టైంలో అన్ని మొత్తము లాక్డౌన్, ఏమి ఓపెన్ చేయడానికి లేకుండే, ఒక నిర్ణీత సమయం ఉండే. ఈ టైం నుంచి ఈ టైం వరకు షాపులు కానీ లేకపోతే మాల్స్ కాదు, మెయిన్ ఏవైతే నిత్యావసరాలు ఉంటాయి వాటికి సంబంధించిన షాప్స్ ఈ టైం వరకు ఈ టైం ఓపెనింగ్ ఉండాలి. ఆ మధ్య కాలంలో వైన్స్ కూడా బంద్ ఉండే. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఏమడిగినరు, మరి బార్స్ కూడా ఓపెన్ చేస్తారా, వైన్స్లో ఓపెన్ చేస్తారా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అయితే ఏం చేద్దామంటావు మరి అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. ఆ మాట సోషల్ మీడియా వేదికగా చాలా మాధ్యమాలలో తిరిగింది. కానీ నువ్వు ఇలా కళ్ళు దుకాణం కాడ కళ్ళు ముంతకు ఉపయోగించే దాని ముంగట నువ్వు కేసీఆర్ పదం పెట్టాల్సిన అవసరం ఏముండే? ఇది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టు కదా. ఇలా ఏ సినిమాలో అయినా అప్పట్లో ఏందిరా బాయ్, ఎవరివిరా బాయ్ అనేటోళ్ళు, ఒక విలన్స్కు వాడేటోళ్ళు, ఒక విలన్స్కే వాడడానికి పనికొస్తుంది తెలంగాణ యాస అనేటోళ్ళు. కానీ కాదు, ఈ రోజు కూడా డైలాగ్స్ రాసి దాదాపు తెలంగాణ భాష యాస పెట్టిన సినిమాలు 99% హిట్ అయినాయి. అవి చూడొచ్చు మనం. ఇలా తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద ఇంతగానం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముండే? ఒక బాణి ఒక వినసొంపుగా ఒక విధానంతో ముంగడికి పోతా ఉంటుంది తెలంగాణ యాస. ఇన్ని విధాలుగా దెబ్బగొట్టాలని ప్రయత్నం చేయాలనా? రాజకీయంగా చూసుకుంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టడానికి, తెలంగాణ హక్కులను కాలరాసేందుకు ఇలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటే తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేయాలనే ముచ్చట్లు కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా భాషని దెబ్బతీసే ప్రయత్నంగా, యాసని దెబ్బతీసే ప్రయత్నంగా, కోపంతోని కక్షపూరితంగా ఇట్లాంటి పదాలు వాడి, నిజంగా ఇది నువ్వు ఈ పదాలు తొలగించాల్సిందే కంపల్సరీ. ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్కు వాడినవంటే అది వేరు. అసలు మెసేజ్ ఓరియంటెడ్ అనేది నీ పుస్తకంలో ఉండనే ఉండదు. లెక్కకు చెప్పాలనంటే తీసుకుంటున్నావు, నీ సంధానం నువ్వు బతుకుతావు, నీ సినిమాలు నువ్వు తీస్తావు, నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ ఇస్తావు. మరి గిసొంటి సందర్భంలో ఈ భాష గిడ వాడాల్సిన అవసరం ఏముండే? అది కేసీఆర్ డైలాగ్ వాడాల్సిన అవసరం ఏముండే నీకు? ఇంతగానం అదైపోయిందా తెలంగాణ అంటే? అంత చిన్న చూపా మీకు? మర్యాదగా తొలగించాల్సిందే. అది తొలగించకపోతే తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తిరగబడతారు. మళ్ళా ఏమంటారు కదా, ఏమి లేకుండా ఉరికిపోవాలి బిడ్డ. మొత్తం మీద ఆ పదాలు తొలగించాల్సిందే. మీరు కంపల్సరీ తొలగించిన తర్వాతనే మీరు ఆ సినిమా రిలీజ్ చేసుకోవాలి. నిజంగా అయితే ఏం చేద్దామంటావు అన్న తర్వాత ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్గా పెడితేనేమో ఏం కాకపోరే, ఆ భాషకు కొంచెం యాసకు కొంచెం హైప్ వచ్చింది తీసుకొచ్చి పెట్టిండ్రు అని అనుకోవచ్చు. నువ్వు కళ్ళు దుకాణం కాడా సగం సగం బట్టలు వేసుకొని ఎగిరే కాడా కేసీఆర్ వాడిన పదం వాడతావా? కేసీఆర్ అనే కాదు, అది ఊత పదం.